హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. నేను నా ఓల్డ్ వీడియోస్లో చెప్పాను కదా, పిల్లల స్కూల్ కోసం మేము లండన్ నుంచి మూవ్ అవుతున్నాము అండ్ మేమున్న ఇల్లు ఖాళీ చేస్తున్నాము అని చెప్పి. ఇంకా అది దగ్గరకు వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి చిన్నగా సర్దుకుందామని చెప్పి పిల్లలకి ఏం చెప్పండి, ఫస్ట్ వాళ్ళకి టాయ్ బాక్సులు ఉంటాయి కదా, అంటే బుక్స్ టాయ్స్ మొత్తం కలిపి ఆ బాక్సులని పెట్టుకుంటారు. ఇంకా అవి ఫస్ట్ క్లీన్ చేసుకుంటా, మీకు అవసరం లేని ఇక్కడే పడేసేయండి, మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పడేయటం కష్టంగా ఉండిద్ది, ఇక్కడే పడేసి తీసేసుకెళ్దాం అని చెప్పి చెప్పాను. ఇంకా సరే ఫస్ట్ అంటే ఎప్పుడు ఎట్లా చేస్తారంటే ఎవరి బాక్స్ వాళ్ళు టైడీ అప్ చేసుకుంటారనమాట. కానీ అట్లా చాలా మెస్సీ అయిపోతుంది, చాలా టైం పడుతుంది, వాళ్ళు టైడ్ అయిపోతున్నారు. నేను అన్నాను ఫస్ట్ ఒక బాక్స్ ఇద్దరు కలిసి చేసుకుంటారా, తర్వాత ఇంకొక బాక్స్ మళ్ళీ ఇద్దరు కలిసి చేసుకోండి, అప్పుడు మీకు టైడ్ అయిపోయిన ఫీలింగ్ ఉండదు, మెస్సీగా ఉండదు. అంటే ఇంకా ఫస్ట్ చరణ్ బాక్స్ ఇది చేశారనమాట. ఇంకా చరణ్ ఏంటంటే కొంచెం సేపే పట్టిద్ది వాడిది, అంటే వాడి దాంట్లో పెద్ద ఎక్కువ ఉండవు అనమాట. ఎప్పుడు ఏదన్నా వచ్చినా వాడు వాడేసి పడేస్తూ ఉంటాడు. ఇంకా వాడిది బాక్స్ టైడీ అప్ చేసేసారు. ఇంకా మొత్తం నీట్గా చెత్త అంతా తీసి క్లీన్ చేశారనమాట. ఇంకా వాళ్ళు టైడ్ అయిపోయారంట, ఐస్ క్రీమ్ తింటామని చెప్పి అడిగితే ఇంకా ఐస్ క్రీమ్ ఇచ్చాను, తింటా ఉన్నారు. ఇంకా మేము ఇంక ఈవినింగ్ శరత్ వర్క్ అయిపోయిందనమాట. వర్క్ అయిపోయిన తర్వాత మావి బట్టలు అవి కూడా ఉంటాయి కదా, సరే ఫస్ట్ బట్టలు అవి సర్దేసుకుందాము. అంటే శరత్ నాయి మామూలుగా రోజు వారి వేసుకోకుండా విడిగా శరత్ ఆఫీస్కి వేసుకెళ్ళేవి నాయి డ్రెస్సులు అట్లాంటి ఇండియన్ వేర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సూట్ కేసుల్లో పెట్టుకుందాము అని చెప్పి ఇంకా శరత్ వర్క్ అయిపోయినాక తీయమన్నా అనమాట. పైన ఉంటాయి కదా, ఇంకా తను తీసి ఇస్తూ ఉంటే నేను కింద పెడతా ఉన్నాను. ఇంకా అసలు అంటే ఇల్లు అవన్నీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా సరే, ఇల్లు ఖాళీ చేస్తున్న ఆ టైంలో అయినా అసలు అది బాధగా అట్లా ఉందన్నమాట. అంటే మేము ఆ ఇంట్లోకి వచ్చి 2.5 years అయ్యింది, కానీ ఇంకా అంటే అక్కడికి అలవాటు పడిపోయాం కదా, ఆ ఏరియాకి ఆ ఇంటికి. అట్లాగా ఇలా ఖాళీ చేస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది అనమాట. నేనేంటంటే త్వరగా అసలు అటాచ్ అయిపోతాను అనమాట దేనికైనా సరే. అంటే అది మనుషులైనా కావచ్చు, వస్తువులైన, హౌస్ అయినా, ఏదైనా సరే నాకు కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ ఉండిద్ది, కొంచెం బాధగా అట్లా ఉండిద్ది అనమాట. ఇంకా సర్దుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ శరత్ సర్దాం అని చెప్పి ఒక సూట్ కేసులో పెట్టేస్తున్నాము. ఇంకా తర్వాత నా డ్రెస్సులు కూడా ఇంకొక సూట్ కేసులో అట్లా పెట్టుకోవాలన్నమాట. ముందే ఎందుకు సర్దుతున్నాం అంటే మేము ఆ ఇంటికి షిఫ్ట్ అవ్వక ముందే ఇప్పుడు అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వాళ్ళకి ఆ ఇల్లు చూపిద్దామని చెప్పి ఆ వీకెండ్ అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట, కొత్త ఇంటి దగ్గరికి. ఇంకా అప్పుడు ఏంటంటే ఎడుదిరికి వెళ్తాం కాబట్టి 2 కార్లు, అంటే మా వదిన వాళ్ళు మేమందరం వెళ్తాం కాబట్టి 2 కార్లలో వెళ్తాం కాబట్టి ఇంకా కొంత లగేజీ కూడా ఆ కారులో తీసుకొని వెళ్ళిపోతే అక్కడ ప్రతిమ వాళ్ళు, రాధిక వాళ్ళు ఉన్నారు కదా, మేము తీసుకుని ఇంటికి దగ్గరలోనే అనమాట వాళ్ళు. ఇంకా సరే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేస్తే, ఒక రూమ్లో పెట్టేస్తే తర్వాత లగేజీ షిఫ్టింగ్ అప్పుడు లగేజీ కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఖాళీగా ఎందుకులే, కొన్ని అవసరం లేని తీసుకెళ్ళిపోదాము అని చెప్పి ఇంక ఇట్లాగా బట్టలు, సూట్ కేసులు అట్లా సర్దుతున్నాం అన్నమాట. ఇంట్లో కొన్ని వాడని వస్తువులు కూడా ఉంటాయి కదా కొత్తవి, అట్లాగా అవి కూడా అట్టపెట్టెలో పెట్టి కొన్ని ప్యాక్ చేసేసాము. ఇంకా అన్నీ సర్దేసుకుందామని చెప్పి సర్దేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా చరణ్ బాక్స్ సర్దడం అయిపోయింది కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా చైత్ర బాక్స్ చూసారు అసలు ఎంత మెస్సీగా ఉండిద్దంటే, అదేంటంటే ఏదన్నా ఒక చిన్న వస్తువుని కూడా పడేదన్నమాట, జాగ్రత్తగా పెట్టుకునేది. ఇంకా అట్లా కొనుక్కుంటా ఉండిద్ది, లేదా ఏదన్నా రిటర్న్ గిఫ్ట్స్ అట్లా వచ్చినాయి అన్నీ స్టోర్ చేసుకునిద్ది, స్కూల్లో ఏదన్నా ఇచ్చినా అవన్నీ స్టోర్ చేసుకునిద్ది. అందుకని చెప్పి దాని బాక్స్ అసలు ఎంత మెస్సీగా ఉండిద్దో, అసలు దాన్ని సర్దాలంటే మనకు ఒక 2 hours పట్టిద్ది అనమాట. ఇంకా చరణ్కి ఏమో పాపం వాడికి సాలిపోతుంది అనమాట. వాడిది ఏముంది, వాడి 1.5 hourలో అయిపోయింది వాడు బాక్స్ సర్దుకోవటం. ఇంకా దీన్ని ఆల్మోస్ట్ 2 hours పట్టేప్పటికి వాడు అంటున్నాడు, మరి నేను టైడ్ అయిపోయానమ్మా అని చెప్పి అంటున్నాడు. నేను అన్నా సరే నువ్వు వదిలేసి చరణ్ అదే సర్దుకునిద్ది అంటే అది అంటుందన్నమాట, అదేం ఫెయిర్ కాదు కదా, నేను వాడు సర్దాగా అంటుంది. వాడిదంతా చైత్ర 1/2 hourలో సర్దాను, ఇది 2 hours పడుతుంది చైత్ర. వాడు పాపం ఇంకా అయినా చేస్తాను, నేను వద్దులే అమ్మ కూర్చో అన్నా సరే కాదు చేస్తానని చెప్పి చేశాడు. ఇంత వేస్ట్ వచ్చిందనమాట మా చైత్ర బ్యాగ్ నుంచి. ఇంకా అదే నన్ను ఇంకా అనవసరమని అసలు అన్నీ తీసేయి చైత్ర, నువ్వు ఏది స్టోర్ చేసుకోవద్దు, ఏదైనా ఒక టాయ్ వచ్చిందని దాన్ని ఆడుకొని వాడేసి తీసేసేయి అని చెప్పి చెప్పాను. ఇంకా చివరిగా చైత్రది టాయ్ బాక్స్ ఇట్లా సర్దేశామన్నమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ మా ఇంటి దగ్గర మాల్ ఉంది కదా, ఆ మాల్లో ఏదో ఈ డ్రాయింగ్ ఏదో ఉన్నాయి, ఈవెంట్స్ లాగా ఉన్నాయి అని చెప్పి చైత్ర
ముందు రోజు తెలిసిందనమాట. తెలిస్తే చైత్ర అమ్మ నన్ను తీసుకెళ్ళని చెప్పి అంది. చరణ్ని సరే వస్తావంట అంటే నేను రానన్నాడు. ఇంకా సరే అని చెప్పి చైత్రాన్ని తీసుకొని వచ్చాను. నేను కొంచెం షాపింగ్ చేసుకుంటా ఉంటా, సరే నువ్వు వెళ్ళి అక్కడ ఉండి చైత్ర అంటే వాళ్ళంట పేరెంట్స్ ఉంటేనే పిల్లలకి ఎలా ఉందని చెప్పారంటే ఇంక మళ్ళీ నా దగ్గరకు వచ్చి నువ్వు రావాలని చెప్పి ఇంకా తీసుకొని వచ్చింది. ఇంకా అక్కడ ఏం లేదు, డ్రాయింగే అనమాట. ఏముండిద్ది, చిన్నపిల్లలు క్రేయాన్స్ అవి ఇచ్చారు కానీ ఏదో దానికి ఇష్టం అనమాట అట్లా చేయటం. ఇంకా సరే అని చెప్పి ఇంకా కొంచెంసేపు అక్కడ ఉన్నాక ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చినాక ఇంక పిల్లల కింద ఆడుకుంటూ ఉన్నారు. నేను డిన్నర్కి చపాతీ పిండి చేసి కలిపి శనగల కర్రీ చేశాను అనమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, యాష్ బ్రౌన్స్, ఇంకా బర్గర్లో పెట్టుకోవడానికి అదే బ్రెడ్ మధ్య పెట్టుకోవడానికి వెజ్ ప్యాటీలు అనమాట. ఇంకా అవన్నీ చేసి ఉంచాను. ఇంకా చైత్ర వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకా వాళ్ళు అందరు కలిసి డిన్నర్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యే తినిందనమాట. ఇంకా ఆ రోజు ఎందుకు ఇన్ని వెరైటీస్ అంటే రాధిక అని చెప్పి చెప్తా ఉంటాను కదా, నా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమైద్ది. ప్రతిమ వాళ్ళ దగ్గర ఉంటారనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏంటంటే లండన్ వచ్చారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇంకా సరే ఇక్కడికి రండి డిన్నర్కి అంటే ఇంకా డిన్నర్కి వచ్చారనమాట. ఇంకా చపాతీ చేసి కర్రీ అవన్నీ చేశాను. ఇంకా డిన్నర్ అది తినేసాము అందరం కలిసి. ఇంకా చైత్రాను వాళ్ళ పాప ఆరాధ్య అనమాట. వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఆ రోజు అసలు గొడవే లేదు, ఇద్దరు ఆడపిల్లలు కలిస్తే ఎంత చక్కగా ఆడుకున్నారు అనిపించింది. ఇంకా వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారనమాట. నైట్ అయిపోయింది, ఇంకా 10 అట్లా అయ్యింది. కొంచెం వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయ్యిందనమాట, 8 అట్లా అయ్యింది. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నారు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్లో అవి ఉన్నాయి అన్నమాట. ఇంకా వాళ్ళు వీక్ డే వచ్చారనమాట. వీక్ డే రోజు వచ్చారు. ఇంకా ఆ నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ ఒక 2 days తర్వాత మేము ఈ లగేజీ తీసుకొని వెళ్తామని చెప్పాను కదా కొత్త ఇంటి దగ్గరికి. ఇంకా అదే చెప్తున్నాను అనమాట, 2 daysలో వస్తాము అని చెప్పి. ఇంకా చైత్రకి అదే చెప్తుంది రాధిక, చైత్ర వచ్చేసేయండి అక్కడ బాగుండిద్ది అని చెప్పి చెప్తా ఉంది. ఇంకా బయలుదేరుతున్నారు. ఆ పాపకు కూడా నిద్ర వస్తుంది అనమాట. ఇంక అందరూ అంటే ఫుల్గా ఆడారు, ఇంకా టైర్డ్ అయిపోయారు, నిద్రపోతూ ఉందన్నమాట పాప కూడా. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంక ఇంటికి వస్తున్నాము. ఆ రోజు ఏంటంటే లిఫ్ట్లో కొంచెం స్మెల్ అట్లా వస్తూ ఉందన్నమాట. అది ఏదో వండిన వాసన అట్లాగా చైత్ర అట్లా ముక్కు పట్టుకొని ఇంటికి వస్తుంది. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.